ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది అనేక మంది అనేకమైన ఇబ్బందుల చేత, శ్రమల చేత బాధింపబడుచు అనేకమైన అవసరతల గుండా వెళుతూ ఉన్నారు. కానీ ఇర్మీయా భక్తుడు మనకు సెలవిస్తుంది ఏంటంటే, మన ప్రతి ఒక్క అవసరములలో, మన జీవిత ప్రయాణములలో, మన జీవిత యాత్రలో ప్రతిరోజు అనేకమైన శోధనల గుండా మనం వెళ్ళిపోతూ ఉన్నాం. అనేకమైన శ్రమల గుండా మనం వెళుచూ ఉన్నాం. మరి ఈ శ్రమల నుండి, ఈ ఇబ్బందుల నుండి, కొలముల నుండి మనము వీటన్నిటిని తప్పించుకుని ముందుకు వెళ్ళాలనంటే మనము ఎక్కడ మొరపెట్టాలని భక్తుడైన ఇర్మీయా సెలవిస్తున్నాడనంటే, దేవుని యొద్ద మనము మొరపెట్టాలి. కానీ ఇర్మీయా సెలవిస్తుంది ఏంటంటే, ఇర్మీయా అనేకమైన శోధనల గుండా వెళుచున్నప్పుడు తను ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నా ఒక యావత్తు చింత యావత్తు, నా భారము, నా శ్రమ, నా ఇబ్బందులను తొలగించేవాడు ఈ లోకంలో లేడు. ఈ లోకంలో ఉన్న మనుషులు ప్రతి వారు కూడా అనేకమైన ఇబ్బందులు గుండా వెళుచున్నవారే. మరి ఎవరు నన్ను ఈ ఇబ్బందుల నుండి, ఈ శ్రమల నుండి నన్ను విడిపిస్తారనని భక్తుడిని ఇర్మీయా ఆలోచించినప్పుడు ఇర్మీయా అంటూ ఉన్నాడు, అయ్యా, నేను నీకు మొరపెట్టిన దినాన్న నువ్వు నాకు ఉత్తరమిచ్చెదవు. నా శ్రమలన్నిటి నుండి నువ్వు నాకు విడిపించి నన్ను సరళమైన మార్గములో నన్ను నడిపించడానికి నువ్వు చాలిన దేవుడువు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నన్ను ఏ శ్రమల గుండా వెళుతున్నావో, ఏ ఇబ్బందులు గుండా వెళుతున్నావో, చెప్పసఖ్యము కాని అనేకమైన బాధలు గుండా నువ్వు వెళుతున్నావేమో. అయితే ఈరోజు ఇవదే కాలము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ శ్రమ, నీ చింత, నీ బాధ యావత్తు కూడా నువ్వు దేవుని మీద వేస్తున్నట్లయితే, ఆయన వైపు నువ్వు తేరి చూచి, అయ్యా, నా జీవితంలో కలిగిన శ్రమలన్నిటి నుండి, నా జీవితంలో కలిగిన బాధలను, నా జీవితంలో కలిగిన శ్రమల నుండి నన్ను విడిపించగలిగిన వాడు నీవేనయ్యా అని నువ్వు ఆయన మీద ఆధారపడినట్లయితే, నువ్వు ఏ రీతిగా నడిపింపబడాలో, ఏ రీతిగా నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోవాలో, ఏ రీతిగా నీ జీవితాన్ని కొనసాగించాలో పరిశుద్ధుడైన దేవుడు నీకు స్పష్టమైన ఆలోచన అనుగ్రహిస్తాడు. మనము చూసుకున్నట్లయితే భక్తుడైన దావీదు గాఢాంధకారపు లోయలలో సంచరించినప్పుడు ఒక గొప్ప మాట చెప్తూ ఉన్నాడు, అయ్యా, నేను గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన నాకు తెగులు రాదు. ఎందుకో తెలుసా? నీవు నా పక్షాన ఉన్నావు. చీకటిలో వెలుగునిచ్చే దేవుడవు, శ్రమలలో వెలుగునిచ్చే దేవుడవు, నన్ను ఆదరించగలిగిన దేవుడు నీవు ఉన్నావయ్యా అని నేను నీ పైన ఆనుకున్నానని ప్రభు పైన ఆనుకున్న దావీదు జీవితము నానాటికి దేవుడు ఆశీర్వదిస్తూనే వచ్చాడు. మరి ఎందుకు ఈరోజు నువ్వు బాధపడుతూ ఉన్నావు? ఎందుకు ఈరోజు శ్రమల గుండా, అయ్యో నా జీవితము శ్రమ 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 అని నువ్వెందుకు చింతిస్తూ ఉన్నావు? లేదు, ఈ ఉదయ కాలము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయి. నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయి. ఆయన నిన్ను అడుగుచూ ఉన్నాడు. ఆయన నీ వైపు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన సన్నిధికి వచ్చి, నువ్వు మోకరించి, నువ్వు ప్రార్థన చేసిన దినాన్న ఆయన నీకు సమీపముగా ఉండే దేవుడు కాను. ఆయన సమీపముగా ఉండి నీ కార్యములను సఫలపరచడానికి ఆయన చాలిన దేవుడు. తల్లి, సహోదరుడా, నీ ప్రతి ఒక్క మార్గములలో నీ మార్గమును ప్రభువుకు అప్పగించు. నీవు ఏదైతే ఇబ్బందిగా ఉందని నువ్వు ఆలోచన చేస్తున్నావో ప్రభు సహాయమును కోరుకో. ఇది నాన్న ఆయన జీవాత్మతో దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఈ లోకములో నువ్వు ఎలా బ్రతకాలో, ఈ లోకములో మనం ఎలా జీవించాలో మనకు తెలియదు. కానీ దేవుని వాక్యం అంటుంది, నువ్వు నా యొద్దకు వచ్చి నువ్వు నాకు మొరపెట్టినప్పుడు నేను నీకు గూఢార్థమైన సంగతులను తెలియజేస్తాను. ప్రియనేస్తమా, ఈ లోకములో నీకన్నా జ్ఞానవంతులు ఉండవచ్చు, నీకమైన విద్యావంతులు ఉండవచ్చు, నీకైనా చందములు కలిగిన వారు ఉండవచ్చు. కానీ నా దేవుని సహాయము నువ్వు పొందుకున్నట్లయితే, నా దేవుని కృపను పొందుకున్నట్లయితే ఆయన నీ జీవితంలో కార్యము చేయగలిగిన దేవుడు.
ఆయన నీ జీవితంలో కృప చూపగలిగిన దేవుడు. దీనులను పెంట కుప్ప మీద నుండి లేవనెత్తి ఉన్నతమైన సింహాసనమునకు ఎక్కించగలిగిన దేవుడు. మరి ఈరోజు నువ్వు బాధపడుతూ ఉన్నావా? ఈరోజు చింతిస్తూ ఉన్నావా? నీ చింత యావత్తు తీసివేయి, నీ శ్రమ యావత్తు తీసివేయి. నీకు సహాయం చేయగలిగిన దేవుడు ఒకరు ఉన్నారని ఆలోచన చేయి. ఒకవేళ నువ్వు దేవుని నమ్మిన వ్యక్తివే, అయ్యా నా బ్రతుకు ఏంటి మారట్లేదని ఆలోచనతో ఉన్నావేమో. ఒకవేళ నువ్వు దేవుని ఎరగలేని వ్యక్తివైతే, నా యేసు క్రీస్తు ప్రతి బాధ నుండి నీకు విడిపించగలిగిన దేవుడు. ప్రతి వ్యాధుల నుండి ఆయన విడిపించగలిగిన దేవుడు. ప్రతి శోధన బాధ నుండి ఆయన నీకు సమాధానాన్ని ఇవ్వగలిగిన దేవుడు. ఈ ఉదయకాల సమయము నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే, ఆయన సహాయం నువ్వు అడిగినట్లయితే, ఆయన జీవముతో నిన్ను నింపి, ఆయన జీవాత్మతో నిన్ను బ్రతికించి, నీ శ్రమ నుండి నీకు విడుదలనివ్వడానికి ఆయన చాలిన దేవుడు. ఆయన ఎదుగు వచ్చు వారిని ఆయన అంత మాత్రం త్రోసివేసే దేవుడు కానీ కాదు. ఆయన నిన్ను బలపరచడానికి, ఆయన ఉన్నతమైన కృపను నీవు అనుభవించడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను రమ్మంటూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయము, దేవా నేను నీకు మొరపెడుచు ఉన్నానయ్యా, నేను నీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను, నేను నిన్ను సహాయం కోరుచు ఉన్నానని దేవుని దగ్గరకు వచ్చినట్లయితే, ఈ దినము దేవుడు నీకు సమాధానమైన కృపను నీకు అనుగ్రహించి, సమాధానార్థమైన శక్తిని నీకు అనుగ్రహించి, నా ప్రభువు నిన్ను నడిపించి దీవించి ఆశీర్వదించడానికి ఆయన చాలిన దేవుడు. కాబట్టి ఈ సమయమే ప్రార్థన చేస్తున్నట్లయితే ఆయన నీకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, ఈ అనుదిన జీవము అనే ఈ కార్యక్రమం ద్వారా ఈ దినమున నీకు మొరపెట్టిన వారికి సహాయకుడిగా ఉంటారని మీరు సెలవిచ్చినందుకు మీకు స్తోత్రములు. ఈ దినం ఎంతమంది అయితే అయా నీ ఎద్దుకు వచ్చి మొరపెడుతూ ఉన్నారో, నీ బిడ్డల జీవితాలలో మీరు కార్యమును దయచేసి, వారి జీవిత యాత్రను మీరు సరళమును దయచేసి, వారి జీవితంలో ఒక నూతనమైన మార్పును, నూతనమైన ఆశీర్వాదమును, నూతనమైన దీవెనను, గడాంధకారం అనే చీకటిని వారి నుండి తొలగించి వారికి సమాధానాన్ని మీరు అనుగ్రహించమని నీ సన్నిధానమును ప్రార్థిస్తున్నాను. అయ్యా ఎంతమంది అయితే దేవా ఈ ఒక మాటలు వింటూ ఉన్నారో, వారికి నీ శక్తిని, నీ బలమును అనుగ్రహించి నీ కృప చూపమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ దినము ఈ అనుదిన జీవం అనే కార్యక్రమము ప్రతిరోజు ఈ ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా రావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు దేవుని యొక్క జీవాత్మను పొందుకోవడానికి ఈ ఒక కార్యక్రమాన్ని ఫాలో చేసి దేవుని నామమును మహింపరచండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.